సైడ్లో ఏదైనా పూర్తిగా కాలినప్పుడు ఈ పొజిషన్లో మనం తీసుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఫైర్ కానీ జరిగినప్పుడు, బాంబు బ్లాస్ట్ అయినప్పుడు కూడా ఏమైనా ఫైర్స్ అయి మనకు అంటుకుంటూ ఉంటాయి. సో అంటుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా మనకు డిస్టర్బ్ కాకుండా అయినప్పుడు కూడా మనం ఇంట్లో స్విచ్చెస్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేయకోకుండా ఆటోమేటిక్గా ఎక్కడైతే లీక్ అవుతుంటుందో సో అక్కడ విండోస్ ఓపెన్ చేయడం కానీ చెప్పడం ఏమైనా ఉన్నా కూడా నూనె వేసుకొని వెళ్ళకోకుండా జాగ్రత్తగా ఫైర్ని పుటప్ చేయొచ్చు. ఇనిషియల్ స్టేజ్లో స్ట్రక్చర్ కొన్ని ప్లేసెస్లో మనకు ప్రతిసారి స్ట్రక్చర్ ఉండదు. ఎక్కువ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈజీగా అక్కడ ఉన్నటువంటి సోర్స్ని తీసుకొని పక్కకి సేఫ్ ప్లేస్కి మనం పెట్టడం వల్ల ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి పంపించవచ్చు. ఇంకొకటి ప్రాబ్లం అయినప్పుడు కానీ ఇలా ఏదైనా బ్యాగ్స్ ఇక్కడ ఏదైనా మైండ్ ఇంజూరీస్ అయినప్పుడు కూడా ఈజీగా మనం అంటే హ్యూమన్ పవర్ ఉన్నప్పుడు అంటే ఒక 2-3 మెంబర్స్ మనకు ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. సింగిల్ మ్యాన్ షీట్ బ్లాంకెట్ ఈ మధ్యలో విజయవాడలో జరిగింది. దాదాపు 10 days కూడా ఫైర్ సర్వీస్ దాదాపు 80 vehicles కూడా కంటిన్యూటీగా బోట్ సర్వీసెస్లో మనము సహాయ సహకారాలు అందించాము. సో అందులో ఇది ఆడవాళ్ళని కానీ చిన్నపిల్లవాళ్ళని కానీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ఏజ్ ఆ టైంలో వీటిని బ్లాంకెటింగ్ ద్వారా కానీ మనం ఏదైనా తడి బ్లాంకెటింగ్ మీ ఇంట్లో ఏదైనా లీక్ అవుతుందని తెలిసినప్పుడు ఇమీడియట్గా గాలి అనేటువంటిది చొరబడకుండా మన బెడ్షీట్ ద్వారా కూడా చాలా ఈజీగా మనం కవర్ చేసి పూర్తిగా కప్పేయచ్చు. ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే బరువు అనేటువంటిది సెంటర్లో పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇది ఎక్కువ సేఫ్గా ఉంటుంది. హెడ్కి కానీ ఎక్కడ ఇంజూరీస్ కాకుండా ఏదైనా మనం పొగ చూడినటువంటి వాటిల్లో వచ్చేటప్పుడు ఏమైనా అబ్స్ట్రాక్ట్స్ ఉంటాయి. సో ఆ వే కూడా ప్రాబ్లం లేకుండా ఈజీగా సేఫ్గా మనం ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి తీసుకొని వెళ్ళవచ్చు. మెడికల్ మెథడ్ ఒక రోడ్ ద్వారానే చైన్ మాదిరి ఆ నాట్స్ వేసేసి కిందికి నెమ్మదిగా దింపుతున్నారు చూడండి, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా. ఇలా హై రైజ్ బిల్డింగ్స్ నుంచి కూడా చాలా సురక్షితంగా అక్కడ ఉన్నటువంటి ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళని ఈజీగా హ్యాండిల్ చేస్తూ ఎక్కడ కూడా వాళ్ళ హ్యూమన్ బాడీ పైన ఎక్కడ కూడా డ్యామేజెస్ ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా వస్తువుగా చూడండి. బహుళ అంతస్తుల భవనంలో ఫైర్ అయినప్పుడు చాలా ఈజీగా పట్టణని ఫైర్ లిఫ్ట్ ద్వారా ఈజీగా తీసుకునేటువంటి ప్రాసెస్ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా కూడా ఎక్కడ కూడా అప్సెట్ లేకుండా వెరీ ఈజీగా యూనిఫామ్ మెథడ్ కిందకి తీసుకొని వస్తున్నారు. ఇలా ఏదైనా బహుళ అంతస్తుల భవనంలో పడినప్పుడు దాదాపు మన దగ్గర బ్రాండ్ ఫైర్ మెడికల్ తర్వాత మనకి కూడా స్పెషల్ పార్టీ కావచ్చు, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ ఎవరైనా సరే వాళ్ళకి మనము సహాయం అందించాలి. ఓకే సార్. అవుతుందంటే ఆ సౌండ్కే చనిపోతాం. యాక్చువల్గా ఆ సౌండ్ వచ్చినా కూడా ఆటోమేటిక్గా మన బాడీ తట్టుకోలేనటువంటి వైబ్రేషన్స్ అనేటువంటిది గురి అవుతుంది. సో దాన్ని సేవ్ చేసుకోవడానికి ఇయర్ సర్వీసెస్లో కండిషన్లోకి వెళ్ళేసి డెత్స్ అనేటువంటివి జరుగుతుంటాయి. సో అటువంటివి జరగకుండా మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇది ఉండాలా, దాన్ని కట్ ఆఫ్ చేయడం వల్ల అంటే గాలిలో వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ తీసుకురావడానికి చాలా సో దాని యొక్క ఫోర్స్ అనేటువంటిది సిచ్యువేషన్ చేస్తాం, ఫైర్ అనేటువంటిది కంట్రోల్ చేస్తాం. సార్ చూడండి. సో మీ ఇంటి దగ్గర కూడా ఎక్కడైనా రెగ్యులేటర్స్ కూడా ఆన్లో ఉన్నప్పుడు కూడా మీకు మరీ లాగేటువంటి చూడండి. హ్యూమన్ క్రచ్ మెథడ్ ద్వారా ఎలా ఈజీగా మూవ్ ట్రావెలింగ్ అవుతుందో చూడండి. అది ఫస్ట్ ఎయిడ్ సెంటర్ తీసుకువెళ్ళడం. ఆఫ్టర్ దెన్ ఫస్ట్ మనం ప్రొజెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇంత కాలిపోయింది, దీన్ని డిస్టర్బ్ చేయకోకుండా మనం ఈజీగా ప్రూవ్ చేసేసుకొని పక్కన పెట్టేయచ్చు. క్రైడల్ మెథడ్ ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, అలా పడి ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా హూడ్స్ అయ్యి ఏదైనా లెగ్స్ కానీ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఒకసారి ఎలా తీసుకొస్తారు, ఒకసారి రెస్క్యూ మెథడ్స్ వచ్చేసాయి.
దీన్ని పక్కన దాదాపు కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది 200 టైమ్స్ ఈజీగా మనకు లంగ్స్ అనేటువంటిది అబ్జర్వ్ ఉంటుంది. ఆటోమేటిక్గా మన యొక్క లంగ్స్ ఆ బాంబులో ఉన్నటువంటి ఆ డిస్పోజ్ పర్టికులర్స్ వచ్చేసి ఇమీడియట్గా మనకు ఏమైనా గ్లాసెస్ కానీ చాలా డ్యామేజెస్ కూడా బాడీ స్పీసెస్ అవి కావడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ఉన్నటువంటి ఎందుకంటే మనకి రెస్పాండ్ ఎలా కావాలనేటువంటి ఆలోచించుకునేటువంటి టైం కూడా ఉండదు. సో అట్ దట్ టైం మనం ఎక్కడైతే ఇందాక మన తమ్ముడు చెప్పినట్టు ఇక్కడ అంటే రిస్క్ రేట్ కానీ లేదంటే హ్యూమన్ లాస్ కానీ చాలా మినిమైజ్ చేయొచ్చు అనమాట. సో ఆ గోల్డెన్ పీరియడ్ లో చేయడానికి వివిధ రకాల మనకు ఉన్నటువంటి అక్కడ ఉన్న చాలా మంది తెలియక ఫైర్ అయినప్పుడు చూసి చాలా మంది ప్రాబ్లం చెప్తుంది కాళ్ళు విరగడము. కానీ ఈ ప్రాసెస్ ద్వారా చాలా ఈజీగా ఎటువంటి మనకు ల్యాడర్ లేకుండానే సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫైట్ అనేటువంటిది మనకు వస్తూ ఉంది. సో ఆటోమేటిక్గానే కిందనే మనం సేఫ్గా ఓపెన్ ఏరియాలో తీసుకొని వెళ్ళొచ్చు అనమాట దీని ద్వారా. ఓకే.